మహాశివరాత్రికి జాగారం ఎంతమంది చేశారు? మా ఊర్లో అయితే శివాలయం లేదు. సో, పక్కనున్న పొదిలికెళ్ళాలి. ఇక్కడున్న శివాలయానికి ఏదో హిస్టరీ ఉంది. బట్ నాకైతే తెలీదు. మహాశివరాత్రి అంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లెటూరు నుంచి ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఎందుకంటే రథయాత్ర కూడా జరుగుతది. అది కూడా శివరాత్రికి మరుసటి రోజు రథయాత్ర జరుగుతది. ఆ రథయాత్రకొచ్చిన వాళ్ళందరికీ అన్నదానం కూడా ఉంటది. పొదిలి నిండా చిన్న బస్ స్టాండ్ నుంచి పెద్ద బస్ స్టాండ్ వరకు ఎక్కడ చూసినా అన్నదానం జరిగిద్ది. అండ్ ముందు రోజు జాగారం, మరుసటి రోజు రథయాత్ర మొత్తం కూడా ఒక ఫుల్ వ్లాగ్ పెట్టాను. యూట్యూబ్‌లో చూడొచ్చు. చాలామంది గుర్తుపట్టి పలకరించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది పొదిలిలో రథం తిరిగే రోజు స్పెషల్ అట్రాక్షన్‌గా పెట్టారు. నాకు బాగా నచ్చింది. అసలు ఎక్కడ చూసినా జనాలే జనాలు. ఎంతమంది వస్తారో. రథం తిరిగేటప్పుడైతే అసలు ఖాళీనే ఉండదు. మీలో ఎంతమంది వచ్చారు పొదిలికి రథం చూడడానికి అనేది కామెంట్ చేయండి. జాగారం చేయడానికి జనాలు వస్తారేమో భారీగా అనుకుంటే వచ్చిన జనాలందరూ పోయి రికార్డింగ్ డాన్స్ దగ్గర నిల్చున్నారు. లాస్ట్ ఇయర్ రథాన్ని ప్లాస్టిక్ పూలతో పెట్టారు. బట్ ఈసారి మంచి పూలతో పెట్టారు. నాకు అది బాగా నచ్చింది. మీరు గమనించారా?